ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఒక అందమైన కుటుంబం, భార్య, భర్త, వాళ్ళకి 4 పిల్లలు. అతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, ఆమె కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎంత అన్యోన్యంగా ఉంటారంటే ఇరుగు పొరుగు వాళ్ళు చూసి అసూయపడేలా అంత అన్యోన్యంగా ఉంటారు. అతను కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒక గుర్రపుశాలలో పని చేస్తూ ఉంటాడు, అంటే గుర్రాల సంరక్షకుడుగా పనిచేస్తూ ఉంటాడు. అలా వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా సాగిపోతుంది. కానీ మనం ఊహించింది ఎప్పుడు జరగదు కదా, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. ఒకరోజు వాళ్ళ కుటుంబంలో చాలా పెద్ద విషాదం జరిగింది. ఏమైందంటే అతను ఒకరోజు గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడి చచ్చిపోతాడు. చూడు, ఇట్ ఈస్ ఎ బిగ్ బ్లో టు దేర్ ఫ్యామిలీ. ఆ కుటుంబానికి అదొక పెద్ద బ్లో అనమాట. కోలుకోలేని దెబ్బ కదా. చిన్న వయసు, భార్యాభర్తల ఇద్దరిది కూడా చిన్న వయసు, చిన్న చిన్న పిల్లలు. ఒక అబ్బాయి వయసు ఒక 14 years అలా ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు పాపం. ప్రతి ఒక్కరు కూడా బాగా బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా. అరే వీళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ కుటుంబం ఏమైపోతుందో ఏమో అని. ఆమె చాలా అందంగా ఉంది. మనం అనుకున్నాం కదా, హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? 4 పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఏదో ఒక పని చేసి వాళ్ళని పోషించుకోవాలి. భర్త లేడు కదా. కానీ ఆమె ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. భర్త చచ్చిపోయిన తర్వాత యవ్వనం ఉంది కదా, అలాగే అందం కూడా ఉంది, చాలా అందంగా ఉంటుంది ఆమె. ఇప్పుడు ఈ 4 పిల్లల్ని వాళ్ళ అన్న దగ్గర వదిలేసింది. మీ సావు మీరు సావుపోండి, నా బ్రతుకు నేను బ్రతుకుంటాను అని. ఈమె ఏం చేసిందంటే పిల్లల్ని వాళ్ళ అన్న దగ్గర వదిలేసి, అంటే ఆమె వాళ్ళ అన్న దగ్గర వదిలేసి వేరే వాడితో లేచిపోయింది. వెళ్ళిపోయింది అంతే, వేరే ఊరికి వెళ్ళిపోయింది. అంటే ఆమె సుఖం ఆమె చూసుకునింది. ఆమె ఏమనుకునింది? ఇప్పుడు నేను బాగా బ్యూటిఫుల్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు హస్బెండ్ లేడు, నాకు ఒక తోడు కావాలి, ఈ పిల్లలు ఏమన్నా అయిపోనిలే, మా అన్న చూసుకుంటాలే అని ఈమె ఏం చేసింది? ఇంకొకటితో వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది. చెప్పాను కదా పాపం, ఒక అబ్బాయి వయసు ఒక 14 years అలా ఉంటాయి. వాళ్ళ నాన్న చనిపోయినాడు. ఇంకా చెల్లెళ్ళు, బ్రదర్స్, వీళ్ళందరినీ కూడా, సిస్టర్స్ని, బ్రదర్స్ని, వీళ్ళ బాధ్యతను తనే తీసుకున్నాడు పాపం. చదువుకునే వయసు, చాలా హ్యాపీగా ఉండాలి, 4 పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అతను ఆ పని ఈ పని చేసుకుంటూ వీళ్ళందరినీ బాగా చూసుకునేవాడు. అంటే వచ్చిన ఎంతో కొంత డబ్బుతో వీళ్ళని బాగా చూసుకునేవాడు. వాళ్ళ మామయ్య మీద ఆధారపడకుండా తనే ఏదో ఒక పని చేసుకుంటూ బ్రదర్స్ని, సిస్టర్స్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. బాధ ఉంది, నాన్న లేడు, అమ్మ కూడా వెళ్ళిపోయింది పట్టించుకోకుండా. ఖచ్చితంగా బాధ ఉంటుంది కదా పిల్లలకి. సరే అని ఒక 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే ఏది శాశ్వతం కదా, కాదు కదా, నథింగ్ ఈజ్ పర్మనెంట్ కదా. ఆమె ఏమనుకునింది? ఈ అందమే శాశ్వతం అనుకునింది. ఆమె ఏమనుకునింది? ఈ యవ్వనమే శాశ్వతం అనుకునింది. కన్ను మిన్ను కనపల్లా, పిల్లలను పట్టించుకోలే, భర్త చనిపోయినాడు, బాధ కూడా లేదు, వేరే వాడితో వెళ్ళిపోయింది. కానీ వాడికి ఏం కావాలి? ఈమె అందం కావాలి అంతే. ఈమె యంగ్గా ఉంది, ఈమె అందం కావాలి. ఒక 2 సంవత్సరాలు బాగా ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత పైన దేవుడు ఉంటాడు కదా, ఖచ్చితంగా చూపిస్తాడు. పిల్లల్ని వదిలేసి వచ్చేసింది కదా పట్టించుకోకుండా. అందుకే ఆమెకు టీబీ వచ్చింది. అంటే ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్, పూర్వము టీబీ అంటే ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్ అనమాట. ఒక భయంకరమైన వ్యాధి అది. చచ్చిపోవడమే, ఇంకా మోస్ట్లీ చచ్చిపోతారు, చాలామంది చచ్చిపోతారు టీబీ అంటే. అప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్. చాలా సంవత్సరాల క్రితం జరిగిండేది. ఇట్స్ ఎ రియల్ స్టోరీ. ఆమెకు వచ్చేసింది, అతను వదిలేశాడనమాట. ఇంకేం పని వాడికి అవసరం లేదు. ఇంకా వాడు ఆమెతో బాగా ఎంజాయ్ చేశాడు, ఇట్స్ ఓకే. ఆమె ఒక రోగం వచ్చింది, ఇప్పుడు వాడు
ఆమెను పట్టించుకోకుండా వదిలేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా సిగ్గు ఏమీ లేకుండా మళ్ళీ తన పిల్లల దగ్గరికి పోయింది. మళ్ళీ పోతే నిజంగా అతను ఆమె కొడుకున్నాడు కదా, వాళ్ళ అమ్మని పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదండి. ఒక్క మాట కూడా అనడు. నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు అని ఒక్క మాట కూడా అనడు. వాళ్ళ అమ్మ పరిస్థితిని చూసి చెల్లించిపోతాడు. ఎందుకంటే అనారోగ్యం, బాగా బక్కచిక్కిపోయింది. టీబీ వస్తే అంతే, బాగా వెయిట్ లాస్ అయిపోతారు కదా, బక్కచిక్కిపోయింది. అందుకే పాపం తన వంతుగా తల్లి మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు తనకి. ఏమాత్రం విసిగించుకోకుండా, ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ అమ్మకి సపర్యలు చేస్తాడు, సేవ చేస్తాడు, అన్కండిషనల్ లవ్ చూపిస్తాడు వాళ్ళ మదర్కి. బాగా సేవ చేస్తాడు. కానీ పాపం వాళ్ళ అమ్మని కాపాడుకోలేకపోతాడు. ఆ జబ్బు ఎక్కువైపోయి, అంటే ఆ రోగం ఎక్కువైపోయి ఆమె చనిపోతుంది. ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఒక దురదృష్టం ఏంటంటే, ఆమెకు వచ్చిన రోగము అంటే ఆ జబ్బు ఒక అంటువ్యాధి. ఆమెకు వచ్చిన వ్యాధి ఒక అంటువ్యాధి. ఇతని దగ్గర ఉండి వాళ్ళ అమ్మకి సేవ చేయడం వలన ఆ జబ్బు ఇతను కూడా అంటుకునేసింది. ఈ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఇతను జీవితం ఇలా సాగుతోంది. ఈ జబ్బు కూడా ఎక్కువైపోతుంది, అంటే ఈ వ్యాధి కూడా పెరిగిపోతుంది. అప్పటికే వరల్డ్లోనే ఫేమస్ పోయిట్ అయిపోయాడు. అప్పటికే బాగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఒక మంచి పోయట్ అని ఇంగ్లీష్ లిటరేచర్లో అతను ఒక మంచి పోయట్. చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అతను. అద్భుతమైన పోయిటరీ కూడా రాశాడు అతను. అతను ఎవరంటే జాన్ కీట్స్. మీరు కావాలంటే గూగుల్ చేయండి, అతని పేరు వస్తుంది. చిన్న వయసులోనే అట్ ద ఏజ్ ఆఫ్ 27 చనిపోతాడు పాపం. అప్పటికే ఒక మంచి రినౌండ్ పోయట్, అంటే రొమాంటిక్ పీరియడ్కి చెందినటువంటి ఒక గొప్ప పోయట్ అతను. చాలా బాధ అనిపిస్తుంది ఈ స్టోరీ చదివిన తర్వాత. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతని పోయమ్స్ చదివితే, ఓ టు ఏ నైటింగేల్ ఇలాంటి పోయమ్స్ అన్ని చదివితే చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి క్రియేటివిటీ, అద్భుతమైన ఇంగ్లీష్ అతను ఉపయోగించాడు తన పోయిటరీలో. కానీ తన జీవితం చిన్న వయసులోనే అంతమైపోయింది. ఇదే జీవితం అంటే. మనం చెప్పలేం ఎప్పుడేం జరుగుతుందో కదా, చూద్దాం. అందుకే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ వాట్ వీ హ్యావ్. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. అన్నిటి కోసం మనకి ఏమైతే ఇచ్చాడో వాటన్నిటి కోసం మనం ఎప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అంతే.